జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిత్ మిషన్ గ్రామీణ అని పేరు పెడితే దానిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునివ్వడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుకై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకనే గతంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరించిందని తెలంగాణలో నిర్మిస్తున్న 2 పడకల ఇళ్లకు ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టారని, అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇంద్రమ్మకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ పనికి ఆహార పథకం ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ పోసి టైం గడిపి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కూడా దానికి అవకాశము మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిండు. ఏదైతే మన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఈ యొక్క అభియాన్ని ఏదైతే ఉన్నారో పనిచేసే వాళ్ళు వీళ్ళు గ్రామ అభివృద్ధి కోసం డెవలప్మెంట్కు, తర్వాత ఈ యొక్క చెట్ల నాటడానికి కానీ, ఈ యొక్క పరిశుభ్రత దానికోసం కానీ, దేనికైనా గ్రామీణ అభివృద్ధి దానికోసము వాడుకోవడానికి వెసులుబాటు ఇచ్చిండు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీకి అనే పేరు పెట్టిందని చెప్పి మా నానా గలాటలు ఈ అసెంబ్లీలో అక్కడ మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కొన్ని సంవత్సరాల సంది చేస్తుంది. మేము చాలా మార్పులు చేశాము. ఏదైతే పనికి ఆహార పథకము ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పటి ఉన్నదానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే వికసిత్ భారత్ జీ రామ్జీకి అనే ఏదైతే అభియాన్ చేసిండో దాన్ని చేసిన దానికి ఎన్నో మార్పులు వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ 100 రోజులు ఉన్నది 125 రోజులు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు 150 రోజులు చేసిండు, 60 రోజులు ఎగ్జామ్షన్ ఇచ్చిండు. ఇదంతా కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న దానికోసము చేయడం జరిగింది. దీనికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా అనడం దీని చాలా ఘోరాది ఘోరమైన వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. నియమించడం జరిగింది. ఆ కాన్స్టిట్యూన్స్ వాళ్ళు కూడా మండలికి 2 కూడా అభ్యర్థులను మేము పెడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం చాలా పవిత్రమైనది. ప్రతి బూతు, ప్రతి మహిళకు, ప్రతి గ్రామాన, ప్రతి అభ్యర్థికి, ప్రతి గ్రామీణ అభ్యర్థులకు అందరికీ తెలియాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ దీన్ని గ్రహించి మేము మన భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ మా మిత్రుడు రాజపాల్ రెడ్డి, పంచర్ విజయ్ గారు, మా కుక్కరంగాధర్ గారు, వీళ్ళందరూ కూడా బూత్ స్థాయి వరకు ప్రతి కార్యకర్త వరకు ఈ యొక్క పథకం యొక్క వివరాలు తెలుపవలసిందిగా మీ ద్వారా మా మండల ప్రెసిడెంట్లకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.